గుడిలో పూజలు చేసే పూజారి పైన రౌడీ షీటర్ అనే ముద్ర ఎట్లా పడిందన్న? రౌడీ షీటర్ కాదు, ధర్మరక్షకుడు. ధర్మరక్షణ అంటే ఏంటన్నా? కొట్లాటలకు పోవడమా, ఎగబడి మీద పడి కొట్టడమా? హిందూ అమ్మాయిలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, గోమాతకు అన్యాయం జరుగుతున్నప్పుడు, గుడ్ల మీద దాడులు జరిగినప్పుడు ఇట్లాంటప్పుడు నిలబడి వాళ్ళకు కడుపు నింపుతుంది అంటున్నారు, మీరేమో పూజలు చేసి మేము మొక్కుతాం అంటున్నారు. ఎవరిది నమ్మాలి, ఏది నిజమని భావించాలి? ఇప్పుడు ఏం చెప్పారంటే గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖభవంతు. గోవు బ్రాహ్మణుడు ఎప్పుడైతే సుఖంగా ఉంటారో లోకమంతా కూడా అప్పుడే సుఖంగా ఉంటుందని చెప్పేసి కావాలని కొంతమంది ఈ పాత బస్సు దిక్కు అటు దిక్కు కొంతమంది కావాలని చేస్తున్నారు. వాళ్ళు తినడం కాదు ఫస్ట్. మీరు అంటే గోరక్షకు వెళ్ళినప్పుడు మీరు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ నుంచో ఆవులు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చి అయితే వెహికల్ వస్తుందని చెప్పి మేము వెహికల్ ఆపిన మేము నలుగురమే ఉన్నాం అట్లా. అయితే వాడు ఆపకుండా మీద నుంచి పోనిస్తున్నాడు. అంటే మావాడు ఏం చేసిండు, పై నుంచి విండోని పట్టుకున్నాడు. అంటే వాడు తన్నేసరికి కింద పడి కాలు ఎక్కించుకుంటూ పోయాడు. అంటే కాలు ఎరిగిపోయినా కూడా రావాల్సినంత అవసరం ప్రాణాలు పోయినా లెక్క చేయం. ప్రవీణ్ రైట్ హ్యాండ్ అంటాడు సుమంత్రం, నిజమేనా? పిల్లల్ని ఒక అన్న ఎట్లయితే కాపాడుకుంటాడో అట్లా కాపాడుకుంటాడు మమ్మల్ని. ఆయనకు సంబంధించిన సెటిల్మెంట్లు అన్ని కూడా దందాలు నువ్వు చేస్తావు. ఆయనకు సెటిల్మెంట్ దందాలు చేయాల్సిన అవసరం లేదు. మనకి వైట్ పేపర్, ఆయన బయటికి వైట్ పేపర్, లోపల అంత డార్క్ అయితే ఆయనతో పరిచయం అయిన తర్వాత ఇంకా ఆయన మనసు ఇంకా గొప్పగా తెలిసింది. ఇంకా దగ్గర ఇద్దరు కలిసి పెద్ద పెద్ద పనులన్నీ కూడా చేస్తారు. పెద్ద పెద్ద పనులు పిలక కత్తిరించిండ్రు ముస్లింలు అందరూ కలిసి. వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు. ఇట్లా పిలకతో ఆడుతూ కత్తెరతో బ్లేడ్ తోటి మరి సప్పని లోసేసిండు. అది మనసులో ఉండిపోయింది. అది ఎందుకంటే ఇప్పుడు వారు జరిగేదా మీకు ముస్లిమ్స్ కి గోరక్షణ పోయినప్పుడు భౌతికంగా దాడి? చెంచలగూడలో ఉన్నాం, సత్యలపల్లిలో ఉన్నాం. పూజలు చేసుకుంటూ 10 మందికి మంత్రాలు చెప్తూ అర్చన చేసే పంతులు ఈ ధర్మరక్షణలో భాగంగా జైలు పోయొచ్చు 15 రోజులు రిమాండ్ అయ్యి. ఇప్పుడు ధర్మరక్షణ చేసేటప్పుడు అన్ని తెగించే కదా ముందు పోయేది. బైబుల్ గురించి, ఖురాన్ గురించి, భగవద్గీత గురించి, ధర్మం గురించి, వీటన్నిటి గురించి మీరేం చెప్తారు ఒక పురోహితుడుగా? ధర్మమే లేదు, హిందువులే లేదు, హిందూ ధర్మమే లేదు, హిందువులు అనే వాళ్ళు పుట్టలేదు, ఇవి మాట్లాడితే మాత్రం మర్యాద ఉంటారు. చాలా సీరియస్ అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి, చౌరస్తా లీడర్ విత్ సింహాద్రి. మొదలు పెడదాం. ఇక ఈరోజు మనతోటి సుమంత్ పురోహితుడు. మరి పురోహితుడని ఆయన చెప్పుకుంటాడు, బయట రౌడీ అని, గూండా అని రకరకాలుగా కూడా పిలుస్తూ ఉన్నారు. మరి వాస్తవ అవాస్తవాలని అన్ననే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లవరన్నా? బాగున్నా. పూజారి అన్న మీరు? పూజారినే. పూజలు చేస్తుంటారా గుడిలో? చేస్తుంటా. ఎప్పుడు కూడా చేస్తుంటా. గుడిలో పూజలు చేసే పూజారి పైన రౌడీ షీటర్ అనే ముద్ర ఎట్లా పడిందన్న? యాక్చువల్లీ ఇక్కడ ఒకటి అది చేయాలి. రౌడీ షీటర్ కాదు, ధర్మరక్షకుడు. ధర్మరక్షకుడు. రౌడీ షీటర్ కాదు. రౌడీ షీటర్ వేరు, ధర్మరక్షకుడు పెట్టుకున్నారు. లేదు ధర్మరక్షకుడు. ధర్మరక్షకుడు. ధర్మరక్షకుడు పైన కేసులు ఉంటాయన్న? ఉన్నాయి. ఇదివరకు ధర్మం గురించి పనిచేసినప్పుడు కేసులు పడతాయి కదా. ఎందుకన్నా ఇప్పుడు నేను మస్తు మంది పూజారులను చూసిన. ఏ పూజారైనా మెడలో జంజనం వేసుకుంటాడు, ఇట్లా పంచ కట్టుకుంటారు, గుళ్ళకు పోతారు, పూజలు చేస్తారు. నాకు తెలిసిన పూజారులు అట్లే ఉంటారు. కానీ నేను మిమ్మల్ని చూస్తా ఉన్నా, మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు. మనిషి పెరిగిన విధానాన్ని బట్టి, మనిషి పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా మార్పులు ఉంటాయి. అట్లనే నేను పెరిగిన విధానంలో, నేను చూసిన కొన్ని సంఘటనలు నన్ను ధర్మరక్షణ చేయాలని చెప్పి ప్రేరేపించినాయి అనుకుంటా. నేను ధర్మరక్షణ చేద్దామని చెప్పి ముందుకెళ్ళిన అంతే. ధర్మరక్షణ అంటే ఏంటన్నా? కొట్లాటలకు పోవడమా, ఎగబడి మీద పడి కొట్టడమా? కాదు. ధర్మరక్షణ అంటే కొట్లాటలు వేరు. అదే చెప్తున్నా, కొట్లాటలు వేరు, ధర్మరక్షణ వేరు. కొట్లాటలు అంటే అది వ్యక్తిగతంగా చేసుకునేది. ధర్మరక్షణ అంటే ధర్మం గురించి, హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం గురించి చేసేది. హిందూ ధర్మ రక్షణ అంటే ఏంటి? హిందువులకు అన్యాయం జరుగుతున్నప్పుడు, హిందూ కుటుంబాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, హిందూ అమ్మాయిలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, గోమాతకు అన్యాయం జరుగుతున్నప్పుడు, గోదేవతకు అన్యాయం జరుగుతున్నప్పుడు, గుడ్ల మీద దాడులు జరిగినప్పుడు ఇట్లాంటప్పుడు నిలబడి మనం ముందు. మీరేమో గోదేవతకు అన్యాయం అంటారు, వాళ్ళేమో ముస్లింల దగ్గరికి వెళ్తే వాళ్ళేమో గోమ ఆహారం అంటారు. మరి వాళ్ళకు కడుపు నింపుతుంది అంటున్నారు, మీరేమో పూజలు చేసి మేము మొక్కుతాం అంటున్నారు. ఎవరిది నమ్మాలి, ఏది నిజమని భావించాలి? ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మత గ్రంథం ప్రకారం వాళ్ళకి ఏముందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనము ఒక మతాన్ని గౌరవించాలి కదా. ఇప్పుడు మనము సెక్యులర్ దేశం అంటున్నారు కదా. సెక్యులర్ దేశం అన్నప్పుడు అందరం కలిసే ఉంటాం కదా. హిందువులము, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్స్ అన్ని రకాలుగా కలిసే ఉంటాం. కలిసి ఉన్నప్పుడు పరమతాలను గౌరవించుకుంటూ ఉండాలి కదా. అట్లాంటప్పుడు మేము మా గోదేవత అంటప్పుడు మీరు కూడా గౌరవించాలి కదా.
ఇప్పుడు మీరు ఎట్లయితే గౌరవాన్ని కోరుకుంటారో వాళ్ళు కూడా మీ నుండి అదే గౌరవాన్ని కోరుకుంటారు కదా, మేము ఆహారం మా కడుపు నింపుతా ఉంది అన్నట్టు వాళ్ళకు కూడా ఉంటుంది కదా అన్న. వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళలో కావాలని కొంతమంది చేస్తున్నారు. అయితే యాక్చువల్లీ అది ఏంటంటే చాలా మంది కూడా తెలిసిన దాని గురించి తెలిసిన వాళ్ళు అందరూ కూడా మానేస్తున్నారు. కానీ కావాలని కొంతమంది ఈ పాత బస్సు దిక్కు అటు దిక్కు కొంతమంది కావాలని చేస్తున్నారు. వాళ్ళు తినడం కాదు, ఫస్ట్ బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ దినం గురించి పక్కా పెడితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఏం చెప్పారంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. గోవు బ్రాహ్మణుడు ఎప్పుడైతే సుఖంగా ఉంటారో లోకమంతా కూడా అప్పుడే సుఖంగా ఉంటుందని చెప్పేసి అన్నాం. కాబట్టి మా బాధ్యతగా మేము గోరక్షణ చేస్తాం, గోవులను కాపాడుకుంటాం, మా బాధ్యత. గోరక్షణకి వెళ్తా ఉంటారు మీరు? వెళ్తుంటా, ఇప్పుడు కూడా వెళ్తా ఉంటారు. ఎక్కడ వెళ్తుంటా. గతంలో కూడా ఎన్నిసార్లు పోయి ఉంటారు దాదాపు గోరక్షణ? లెక్కలేదబ్బా, చాలా ఆవులను కాపాడినాము, చాలా ఆవుల దగ్గర చాలా ఆవులను కాపాడలేకపోయినాము, అట్లా కూడా జరిగినాయి. మీరు అంటే గోరక్షకు వెళ్ళినప్పుడు మీరు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకోండి. మర్చిపోలేనిది అంటే ఒకటి కాదు, 2-3 ఉన్నాయి. ఒకటి ఎల్బీ నగర్ దగ్గర మేము బక్రీద్కి ఒక 1 వీక్ ముందు ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచో ఆవులు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే వెళ్ళి హైదరాబాద్కి వస్తున్నాయి, ఏరియాకి వెళ్తున్నాయి అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఎల్బీ నగర్ కన్నా ముందు హయత్ నగర్ ముందు మేము అది చేసుకున్నాం, కూర్చున్నాం. ఆ వెహికల్ వస్తుందని చెప్పి, అయితే వెహికల్ వస్తుందని చెప్పి మేము వెహికల్ ఆపినాం. మేము 4 ఉన్నాం దాంట్లో వాళ్ళు ఒక 3-4 వాళ్ళు కూడా ఉన్నారు. ఆపినాం, ఆపితే వాడు ఆపకుండా మీద నుంచి పోనిస్తున్నాడు. కార్ మీద రోడ్డు మీద ఉన్నాం, రోడ్డు నుంచి పోనిస్తున్నాం. నిలబడుతుంటే మావాడు ఏం చేసిండు, అది దాన్ని పట్టుకున్నాడు. ఇది లారీది స్టీరింగ్ విండో ఉంటది కదా, విండోని పట్టుకున్నాడు. సైడ్ నుంచి విండోని పట్టుకుంటే వాడు తన్నిండు, లారీ నుంచి తన్నేసరికి కింద పడి కాలు ఎక్కించుకుంటూ పోయిండు. మావాడి మీద కాలు పోయింది ప్రస్తుతానికి. ఇప్పుడు కాలు ఉందా పోయిందా అంటే దేవుడి దయ వల్ల ఏంటంటే ఇరిగింది. వేరే అక్కడ పుత్తూరు అటు ఇటు తీసుకెళ్తే సెట్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే కొద్దిగా నడుస్తున్నాడు, కుంటుతున్నాడు, కొద్దిగా సెట్ ఏంటంటే లేకపోతే ప్రాణం పోయేది, కాకపోతే కొద్దిగా కాలుతోటి తప్పింది. ఇప్పుడు నడుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం, మీరు చెప్పిన కాలు ఇరిగిన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అంటే ఎందుకు గోరక్షణకు పోయి నా ఉన్నది పోగొట్టుకుంటుంటే అని బాధపడ్డా ఎప్పుడన్నా? లేదు, ఎప్పుడు బాధపడలే. ఇప్పుడు కూడా వస్తా అంటుండు, ఇప్పుడు కూడా వస్తా అంటుండు. పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడ ఉండట్లేదు ప్రస్తుతానికి, అనంతపూర్లో ఉంటున్నాడు. నేను అన్న ఇప్పుడు ఎందుకు లేరా బాబు, అక్కడ ఉన్నాయి చూసుకోను అని చెప్పిన. నేను ఇప్పుడు కూడా వస్తా అంటున్నాడు. ఏ ధైర్యంతో ఇట్లా అంటే కాలు ఇరిగిపోయినా కూడా అట్లా రావాల్సినంత అవసరం ఏముంటుంది? ప్రాణాలు పోయినా లెక్క చేయం సింహాద్రి, ప్రాణాలు పోయినా లెక్క చేయం. గోమాత కన్నా ముఖ్యమైనది ఏది లేదు. ఎన్నో కోట్ల దేవతల ఆరాధ్య దైవం. ఇది అవివేకం అనిపిస్తలేదా మీకు? మాకు అనిపించట్లేదు. మాకెందుకు అనిపిస్తుంది అవివేకం అని? అంటే ప్రాణాల కంటే కూడా, మీ ప్రాణాల కంటే కూడా మీకు గో ప్రాణాలు ఎక్కువ. నేను అదే చెప్పిన కదా, గోవులను రక్షించుకోగలిగితే మనం రక్షించుకోగలుగుతాం అనేది. ఇప్పుడు నీకు గోవులో ఉన్న ఆవు పాలు కానీ, పెరుగు, గోవులో ఉన్న మూత్రం కానీ, గోమూత్రం కానీ, గోమయం కానీ ఏవి ఉపయోగపడేటి సైంటిఫిక్ గా ప్రతి ఒక్క దాంట్లో కూడా క్యాన్సర్ కి కూడా నివారణ చేసుకునేంత కెపాసిటీ మన గోదేవత దగ్గర ఉంది. గోవు ఎంత గొప్పదంటే, సపోజ్ నువ్వు ఒక యజమానివి అంటే గోవుకి యజమానివి, నువ్వు గోవు దగ్గరికి వెళ్ళినావు అనుకో, నీకు హెల్త్ సమస్య ఏమైనా ఉంది అని తెలుసుకుంటుంది. అది మేతకని పోయి దానికి సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్ తినొస్తుంది. తినొచ్చి నీకు అది పాల రూపంలో ఇస్తుంది, నీకు ఆ రోగం జరుగుతుంది. అందుకే గోమాత అని పిలుస్తాం మనం. గోమాత, గోదేవత అంటాం. మాత స్థానం ఇచ్చినాము అంటే ఆ గోవు ఎంత గొప్పదై ఉంటే మనము మాత స్థానం ఇస్తాం. అన్నిటికీ ఇయ్యం కదా, జంతువులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. గోవుకు అటువంటి దాన్ని గ్రహించే శక్తి ఉందా? ఉంది కాబట్టే కదా హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ పూజ చేసినా మొదలు గోవుతోటే చేస్తాము. ఏ పూజ చేసినా, గృహప్రవేశం చేసినా గోవుతోటే చేస్తాము. అంటే నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది, ఇప్పటికి కూడా స్టిల్ మా ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు. బట్ నాకు కొన్ని సందర్భాలల్లో అర్థం కూడా కాదు, దాని వెనకాల ఏ మహత్యం ఉందో అర్థం కాదు. బట్ మా అమ్మ నన్ను బలవంతంగా చేపిస్తూ ఉంటుంది. ప్రతి శుక్రవారం మా ఇంట్లో కూడా ఉంటుంది, దానికి బొట్లు పెట్టి పూజ చేసి మొక్కి కిందికెంచెల్లి ఈగమని అంటూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏముంటుందని ఆవు కిందికెంచెల్లి అట్లా ఈగి రావడం వల్ల? ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా, తెలియని దిష్టి ఉన్నా, ఏదున్నా కానీ పోతుందనే ఉద్దేశంతో కిందికి వెళ్ళి ఇదమ్మంటారు. జాతక దోషాలు ఏమైనా ఉన్నా పోతాయి. నిజంగా అంటే పని చేస్తుంది, అట్లా జరుగుతాయి. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరైనా ఆవులను పెంచుకునే వాళ్ళు ఉన్నారు అనుకో,
చిన్నప్పుడు పిల్లలు పుడతారు, దోషాలు వస్తాయి కదా, ఉమ్, దోషాలు వచ్చినప్పుడు ఉమ్, ఆ పిల్లల్ని ఆవుల నుంచి తీస్తా కింద నుంచి తీస్తా అంటే తీయనియరు. ఉమ్. ఆ గండం ఆవులకు తాకి ఏమన్నా ఆవులకి ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి రీసెంట్లీ జరిగింది ఒక దగ్గర. ఓకే, అంటే అట్లా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఉన్నాయా? ఉన్నాయి ఆ. అంటే గోవు అమ్మతో సమానం అంటారు, అంతే, అందుకే గోమాత అంటాం కదా. అందుకే గోమాత అంటారు. మరి ఈ గోమాతను విషయానికి వస్తే ఈ ఆవును కాపాడుకునే అంశంలో ముస్లింలకు హిందువులకు ఒక పెద్ద వారైతే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు చూసుకున్నా కూడా. మొన్న మెదక్లో కూడా మనం చూసినాం. మరి దీనికి ఒక స్టాప్ అనేది ఉండదు, అంటే మీరేమో అమ్మలాగా కొలుస్తారు, వాళ్ళేమో ఆహారంగా చూస్తూ ఉంటారు. దీనికి మరి ఒక ఎండ్ కార్డ్ అనేది ఉండదా? ఎందుకు కావాలంటే గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి. అది పాసిబుల్ అవుతుందా? అవుతుంది, ఎందుకు కాదు. ఆ. మా బీజేపీ మరి గవర్నమెంట్ అవుతుంది. ముస్లింలందరూ కూడా దానికి వ్యతిరేకిస్తారు కదా, అప్పుడు వ్యతిరేకిచ్చినా పర్వాలేదు, అవుతుంది. అది అయ్యే టైంలో అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. చేస్తారా? ఖచ్చితంగా 100% అవుతుంది, ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతుంది. ఆ, 100% అవుతుంది అని చెప్తున్నా కదా నేను. చేస్తారు అందులో. ఎప్పుడో కాదు, రీసెంట్ తొందరలోనే అవుతుంది. మరి ఇప్పుడు చాలా మందికి, అంటే ఇప్పుడు ముస్లింలు దాని వల్ల బిజినెస్ కూడా చేసుకుంటా ఉంటారు, అంటే ఒక రకంగా వ్యాపారం కూడా చేసుకుంటారు. వాళ్ళందరి మీద దెబ్బ పడుతుంది కదా, పడుతుంది, పడుతుంది. పడని అంటారు. పడని, ఉమ్, వ్యాపారం కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు, కానీ జంతువులను కాపాడుకోలేము. ఇగో అన్న, నేను ఒక మాట చెప్తాను. ఉమ్, చైనాలో అనేక జంతువులను తింటారు. ఉమ్, మన ధర్మం ఎంత గొప్పదనేది చెప్తా. పాముని సుబ్రహ్మణ్య స్వామిలాగా పూజిస్తాం, కుక్కని కాలభైరవుడిలాగా పూజిస్తాం, ఉమ్, సింహాన్ని అమ్మవారి వాహనంలాగా పూజిస్తాం, పులిని అమ్మవారి వాహనంలా పూజిస్తాం, ఉమ్, నందిని శివుడి వాహనంలా పూజిస్తాం. ఉమ్, వీటన్నిటిని మనం ఎందుకు పూజిస్తున్నామంటే మనిషిలో క్రూరత్వం పెరిగి వాటినన్నిటిని తినకుండా ఉండడానికి. ఉమ్. మనం అంటే జంతువులను కాపాడుకునే ఒక ప్రయత్నం ఇది. జంతువులను కాపాడుకునే ప్రయత్నం అని కాదు, ఉమ్, ప్రతి ఒక్క దానికి కూడా ఒక విశిష్టత ఉంది అని చెప్తున్నా నేను. ఓకే. జంతువులు అనేటివి ఇప్పుడు అవి ఉంటేనే కదా ప్రకృతి బాగుండేది, ఉమ్, ప్రకృతి బాగుంటేనే కదా సకాల వానలు పడేటివి, సకాల ఎండలు వచ్చేటివి. ఉమ్, ఇప్పుడు వన్యప్రాణులను మొన్న పాములను పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్, వాళ్ళు ఏమంటారు, మొన్న నేను యూట్యూబ్లోనే చూస్తా, ర్యాట్స్ అని ఏదో ఉంటుంది, ఉమ్, దాన్ని వదిలేస్తే ఏమవుతుంది, అది కప్పలను, పురుగులను, చెడు పురుగులను తినేస్తుంది, ఉమ్, తింటే పంట బాగా పండుతుంది. ఉమ్, ఇట్లా ప్రతి ఒక్కటి వన్యప్రాణులను ఏవైనా సరే, ఇవే కాదు, ఆవు దేవత, ఉమ్. ఇవి అన్నిటిని కాపాడుకుంటేనే కదా జంతువులను కాపాడుకుంటే కదా మానవ యొక్క అది బాగుంటది. సో సనాతన ధర్మంలో ఇటువంటి గొప్పటి అన్నీ ఉంటాయి అంటారు. మరి ఇంత గొప్పగా చెప్తుంటారు, అసలు సనాతన ధర్మం అనేది అంత ఉత్తది, అది ఒక మాయ అనే వ్యక్తులు కూడా ఉన్నారు ఇదే దేశంలో. మూర్ఖులు అంట నేను వాళ్ళని. మూర్ఖులు. వాడు, నేను చెప్తా, పుస్తకాలు చదివి ఇక్కడిక్కడ బాయిలో కప్పలాగా ఇక్కడిక్కడ తిరుగుతుంది, తెలియదు వాళ్ళకు. ఉమ్, రమ్మను, ఉమ్, నేను ఛాలెంజ్ చేస్తా, ఉమ్, రమ్మను, నాతో తిరగమను, ఉమ్, జ్వాలాముఖి పోదాం. ఉమ్, ఎంతో మంది సైంటిస్టులు పోయారు, ఎన్నో టెస్టులు చేసారు, ఉమ్, దొరకలే. ఉమ్, ఇంకా అట్లాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి, ఉమ్, టెంపుల్స్కి వెళ్దాం, ఉమ్, చూడమను, ఉమ్, అక్కడ టెస్టులు చేయమను. ఉమ్, ఉం? ఉమ్, బద్రీనాథ్ ఉంది, ఉమ్, బద్రీనాథ్లో ఇవాళ ఇవాళ రేపు గుడి బంద్ చేస్తున్నారు అనగా దీపం పెడతారు. ఉమ్, ఉం? మళ్ళీ 6 నెలల తర్వాతనో 5 నెలల తర్వాత తలుపులు తెరుస్తారు. ఆ దీపం మళ్ళీ అట్లనే ఉంటుంది, ఉమ్, లోపల ఆక్సిజన్ ఉండదు, ఏది ఉండదు, ఉమ్, ఎట్లా ఉంటుంది. ఉమ్, టెస్ట్ చేద్దాం రా, నీకు దేవుడి గురించి తెలుసుకుందుదా. ఉమ్, నువ్వు ఏమీ చేయకుండా నువ్వు దేవుడు లేడని చెప్పి కానీ నువ్వు చదివిన పుస్తకాలను పట్టుకొని నీ దేవుడు లేడని చెప్పి ఎట్లా నిర్ణయిస్తావు నువ్వు ఒకడు? ఉమ్, నువ్వు రావాలి కదా, తెలుసుకోవాలి కదా. ఉమ్. బట్ దాని అంటే నాతో పాటు హిందూ రా కేదార్నాథ్. సనాతన ధర్మానికి ఏదో నిన్న మొన్న వచ్చిన పేరే తప్ప మా యేసుక్రీస్తుకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మొత్తం సమస్త సృష్టికి మొట్టమొదటి ఏకైక దేవుడు యేసు ప్రభువే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఒకసారి నిరూపించమని చెప్తున్నా కదా, ఉమ్. 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. మరి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు అంటారని అంటా ఉంటారు. ఇవి చెప్తున్నా కదా పుస్తకాలు ఉమ్, అప్పట్లో మన చదువు ఏదైతే ఉందో, ఉమ్, మన చదువు ఏదైతే ఉందో, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన చదువుని మొత్తం లాక్కున్నారు. ఉమ్. లాక్కున్నారన్న, లాక్కున్నారు మన విద్యను చదువు. అందించారని అంటారు. మిషనరీ స్కూల్స్ ఆ మిషనరీ స్కూల్స్ తోటే పుస్తకాలు, మన గ్రాంధిక పుస్తకాలన్నీ తీసేసి వాళ్ళ పుస్తకాలు తీసి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది వాళ్ళు క్రియేట్ చేసింది. మనకున్న నలంద విశ్వవిద్యాలయం ఉంది, పెద్ద పెద్ద గ్రంథాలు, మంచి మంచి గ్రంథాలు ఉండేదంట. ఎందుకు తగలబడ్డాయి అదంతా? మీరు ఇంత గొప్పగా చెప్తా ఉన్నారు, ఒక మాట స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పనా అన్న, మీరు బ్రాహ్మణుల? ఎస్, బ్రాహ్మణులు కదా మీరు. ఇదే బ్రాహ్మణులు భారతదేశంలో ఎస్సీ ఎస్టీల పైన చదువుకోకుండా వివక్షత చూపితే వాళ్ళందరినీ కూడా, మీరు అణగారిన వర్గాలుగా చూసేవారిని కూడా దగ్గర తీసుకొని వాళ్ళకి ఆంగ్ల విద్యను బోధించిన
ఘనత బ్రిటిష్ వాళ్ళది. సరే మన భారతీయులను ఇబ్బంది పెట్టారు ఒక రకంగా అంటే అది పక్కన పెడితే విద్య పరంగా చూస్తే విద్యాపరంగా చూస్తే నేను ఒకటి చెప్తా. నేనున్నాను ఉమ్, పూర్వం నాకన్నా ముందు ఉమ్, మా ముత్తాతల ముందు ఉమ్, ఎప్పుడు కూడా ఉమ్, గుళ్ళోకు రానియకపోవడం, ఉమ్, గుళ్ళోకు అంటురానితనం ఉమ్, ఇలాంటివి అనేటివి నేనైతే ఇప్పుడు వినలేదు. ఉమ్. వినలేదు ఈ మధ్య జరిగాయి కదా. జరిగినాయి, జరగలేదు అని చెప్తారు, నేనైతే వినలేదు. ఆ, మాకెక్కడ చెప్పలేదు. ఆ, మా తాతలు ఎప్పుడు వాళ్ళని ఇంట్లోకి రానియద్దు, వాళ్ళకి నీళ్ళు ఇయ్యద్దు, వాళ్ళకి అది ఇయ్యద్దు అని చెప్పి మా తాతలు ఎప్పుడు చెప్పలేదు. ఉమ్, బయట కూడా నేను చూసిన. ఉమ్, నేను తిరిగే వర్గం మొత్తం వాళ్ళే, నా సగం దోస్తులు వాళ్ళే, సగం తమ్ముళ్ళు వాళ్ళే. ఓకే. నేను చూసిన, మీరంతా ఓన్ చేసుకున్నారు ఓన్ చేసుకున్నాను. ఆ. నేను చూసుకున్నా. ఎక్కడ కూడా వివక్షత ఏ ఏముండదు. వివక్షత ఏం లేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తా. మొన్న కూడా అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు భోజనం, వాళ్ళ ఇంట్లో పూజలు జరిగినాయి, వెళ్ళినా తిన్నా. ఉమ్, నాకు అలాంటి వివక్షత ఏం లేదు. మా తాతలు నేర్పించలేదు, మా తాతలు నాకు చెప్పలేదు. ఉమ్, అట్లా నేనే కాదు, ఉమ్, నేను ఎంతమంది కావాలంటే అంతమందిని చూపిస్తే ఎక్కడ కూడా వాళ్ళ ఇళ్ళలో ఇట్లా చెప్పలేదు. మరి ఉమ్, జరుగుండొచ్చు, అది నాకు తెలియదు, నేను చూడలేదు. ఉమ్. బట్ అదైతే ఒక కారణం. కానీ ఇవాళ నేను ఒకటైతే చెప్తాను. ఉమ్, ఇవాళ అంబేద్కర్ గారికి ఉమ్, వాళ్ళ అంత చదువుకోవడానికి సహాయం చేసింది బ్రాహ్మణులు. ఉమ్. అప్పుడు వివక్షత ఉంటే ఎలా చదివిపిస్తాడు? అంటే ఒక చోట పెట్టిర్రు, ఇంకో చోట తిట్టిర్రు. అంతే కదా. ఇప్పుడు ఒక చోట తిట్టిన దానికి ఆధారం లేదు, కానీ చదివిపించిన దానికి ఆధారం ఉంది కదా. ఉమ్, ఆయన పుస్తకంలోనే రాసింది కదా, ఉమ్, ఆయన జీవిత చరిత్రలో రాసింది కదా. ఉమ్, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు, ఉమ్, జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అని చెప్పి విన్నాను. కానీ నేను అక్కడికి పోయేసరికి ప్రాపర్గా అది కాదు అక్కడ సంఘటన, వేరే జరుగుతుంది. అక్కడికి పోయేసరికి ఉమ్, సంఘటన వేరే రకంగా మారుతుంది. ఉమ్, అక్కడ ఇప్పుడు సమస్య, సపోజ్ గుళ్ళోకి రానియలేదు అంటారు. ఉమ్, నేను అక్కడికి పోయేసరికి గుళ్ళోకి ఎందుకు రానియలేదు అని అడుగుతా. ఉమ్, అన్ని రోజులు గుళ్ళో అప్పటిదాకా వాళ్ళ తరాలు, ముత్తాతలు, తాతలు అందరు పోయారు. ఉమ్, ఇప్పుడే ఎందుకు ఈ జనరేషన్ వ్యక్తిని ఎందుకు రానియలేదు అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇద్దరికి, ఆ పూజారికి ఈయన మధ్య ఇద్దరు కూడా కలిసిమెలిసి తిరుగుతారు. మధ్యలో మాటలు పెరుగుతాయి. ఉమ్, పెరిగిన తర్వాత ఏం చేస్తాడు, ఈ పూజారి మీద నిందలేస్తాడు. ఉమ్, ఇవి జరిగినాయి. కొన్ని జరిగినాయి, సంఘటనలు కూడా జరిగినాయి. కొన్ని ఏరియాలో ఆచార ప్రకారం రానియకుండా ఉన్నాడు. అక్కడికి కూడా వెళ్ళిన ఫైట్ బట్ చేసి. మీరేమంటారు, ఒక బ్రాహ్మణుడిగా ఇంకా కూడా సాగుతా ఉన్నది, కొందరు ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను కూడా రానివ్వరు గుళ్ళోకి. దానికి మీరేమంటారు? దానికి నేనేమంటా అంటే ఖచ్చితంగా రానివ్వకపోవడాన్ని. లేదు, ఖచ్చితంగా వాళ్ళందరినీ రానియాలి. సంఘటితం అయితేనే కదా హిందూ ధర్మం కాపాడుకునేది. అది నేను ఖచ్చితంగా అట్లాంటివి ఏమైనా ఉంటే నేను వ్యతిరేకిస్తా. ఖచ్చితంగా అందరినీ సమానంగా చూసుకోవాలి మనం. ఓకే. ఎందుకంటే మనం మనుషులం. మన మతం, మన ధర్మం, మన మాత, ధర్మం మన మాత, తల్లి, మన తల్లిని మనం కాపాడుకోవాలంటే అందరం అనుకూలంగా ఉంటేనే, అందరం ఒకటైతేనే కాపాడుకోగలుగుతాం. ధర్మం గురించి ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఊర్లలో పంతులు ఉంటారు, మా ఊర్లలో కూడా పంతులు ఉన్నారు. తెల్లారు లెగిస్తే తండాలు ఉంటాయి కదా, తండాలలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ ఏదైనా పంతులు వెళ్తాడు కదా, చేపిస్తాడు కదా. వాళ్ళు కూడా మంచి చెడు తెలుసుకోవడానికి వస్తారు కదా. మరి ఎక్కడ ఉంది అంటున్నాం. కావాలని ఏంటంటే కన్వర్టేషన్స్ కావడానికి ఇది ఒక సాకులాగా తీసుకున్నారు. హిందూ ధర్మం మీద ఎంతమంది దాడి చేస్తారు తెలుసా? క్రిస్టియన్స్, ముస్లిమ్స్, నాస్తికులు, ఒకటేంది చాలా రకాలుగా హిందూ ధర్మం మీద. హిందూ ధర్మం పైన దాడి చేయాల్సిన అవసరం వాళ్ళందరికీ ఏంది? భారతదేశములో నీకు ఒకటి చెప్తాను, మన దేశ సంపదను ఎవరు కొట్టుకుపోయారు? బ్రిటిష్ వాళ్ళు కొట్టుకుపోయారు. అప్పట్లో మనం ఎంత శ్రీమంతులం, ఎంత డబ్బున్న భారతదేశం తెలుసా మనది? ఎందుకు కొట్టుకుపోయారు? మనము సంఘటితంగా ఉంటే భారతదేశాన్ని ఎవరు ఏం చేయలేరు. భారతదేశం చాలా గొప్ప దేశం అనమాట. మన దగ్గర విద్యలు కానీ, మన దగ్గర ఉన్న మెడిసిన్ కానీ, మన దగ్గర ఉన్న ప్రకృతి కానీ, మన దగ్గర ఉన్న నదులు కానీ, మన దగ్గర ఉన్న ఇది గాలి కానీ చాలా పురాతన, చాలా శక్తివంతమైనవి. ఈ శక్తిని కొల్లగొట్టాలి. కొల్లగొడితే భారతదేశాన్ని చెప్తున్నట్టు కన్వర్ట్ అయ్యి ఇంత కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళే అన్న. అవును. ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి డబ్బు సంపాదన, ఒకటి డబ్బు సంపాదన, రెండు ఇది ఫండ్స్ గురించి, ఫారెన్ ఫండ్స్ గురించి, మూడు కావాలని హిందూ ధర్మం మీద విషం కక్కడానికి చేస్తుంది. హిందూ ధర్మం గొప్పది కదా, వాడి మనుగడ సాగాలంటే నా ధర్మం మీద విషం చల్లాల్సిందే కదా. అట్లా చేసి ఇప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదించారు, అంతే కదా. మరి ఇప్పుడు లేకపోతే ఏం లేనోడికి వాళ్ళ బెంచ్ కార్లలో తిరుగుతున్నారు అబ్బా మంచి మంచి పాస్టర్లు. ఒక గుడి పంతులు ఎందుకో ఇప్పటికి బండి మీద తిరుగుతున్నాడు. పాస్టర్లే కాదు, కొంచెం మంచి పురోహితులు కూడా
ఆస్ట్రాలజీ చెప్పి ఉన్నారు, లేరని కాదు, ఒకడో ఇద్దరు ఉన్నారు కానీ మరీ ఇప్పుడు ఇగో నేను ఒక మాట చెప్తాను. మొన్నటి దాకా ఒకడు ఉండే మా ఏరియాలో, వాడు ఎట్లా అంటే అన్న అన్న అని కూడా తిరిగిండు. వాడంటే ఎవరు? ఆయన పాస్టరా? పాస్టర్ కాదు, తమ్ముడు కదా, నాకు కూడా తమ్ముడే. వాడు ఉన్నట్టుండి కన్వర్ట్ అయిపోయిండు. వాడు అప్పటిదాకా బొట్టు పెట్టుకున్నాడు, మంచిగా మనతో తిరిగిండు, గుళ్ళకి వచ్చిండు, కన్వర్ట్ అయిపోయిండు. ఎట్లా కన్వర్ట్ అయిండు మనతో తిరుగుతూ కూడా కన్వర్ట్ అయిందంటే ఫస్ట్ నుంచి వాడు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కన్వర్ట్, వీడు ఒక్కడే మనతో ఉండే కన్వర్ట్ అయిపోయిండు. ఇంటర్ డిస్కంటిన్యూ చేసిండు, వేరే సోర్స్ దొరకలే, పోయి ఏదో ట్రైనింగ్ చేసుకున్నాడు. అప్పటిదా పెట్రోల్ కూడా మన దగ్గర తీసుకునేవాడు, ఇవాళ ఇన్నోవా కార్లో తిరుగుతున్నాడు. ఏ నుంచి వచ్చింది? పాస్టర్ అవతారం ఎత్తిండు, బుష్ గిష్ అన్నాడు, హాయం చేసిండు, ఆగం చేసిండు, పైసలు సంపాదించి. అంటే జనాలు ఇస్తారా వీళ్ళకి డబ్బులు? ఇస్తారు, దశమ భాగాలు ఉన్నాయి కదబ్బా, దశమ భాగాలు ఉన్నాయి కదా. పాస్టర్లు ఈ రకంగా దందాలు చేస్తారా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ మంచిని బోధించే పాస్టర్లు కూడా ఉన్నారు. నేను చేస్తా, ఎందుకు చేయను? ఇప్పుడు ఏ మతమైనా ఏ గ్రంథమైనా ఏం చెప్తుంది? అందరం మనుషులము, అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి, అందరం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే చెప్తుంది ఏ గ్రంథమైనా. కానీ అలా చెప్పిన వాళ్ళందరూ ఓకే, నాకు అందరినీ నేను సపోర్ట్ చేస్తా అట్లా. కానీ కొంతమంది ఏం చేస్తారు, వాడి మతం వేరు, వాడి పూజలు వేరు, వాడి దేవుడు వేరు, అసలు వాళ్ళ దేవుళ్ళు సైతాన్లు, ఇట్లా ప్రచారం చేసుకుని డబ్బు తన్నుకునేటోడు ఇంకోడు ఉన్నాడు. వాళ్ళని నేను వ్యతిరేకిస్తా. నువ్వు నాకు ప్రసాదం ఇస్తావన్నా, నువ్వు నాకు ప్రసాదం ఇస్తాను, నేను తీసుకుంటా. కానీ నేను ప్రసాదం ఇచ్చినప్పుడు నువ్వు కూడా తీసుకోవాలి కదా. కానీ వాళ్ళ గ్రంథం అట్లా చెప్పట్లేదు, వాళ్ళ బైబిల్ అట్లా ఎక్కడ చెప్పట్లేదు, ఆ ప్రసాదం తీసుకుంటే మంచిది కాదు అని. అప్పుడు నేను కూడా ఏం చేస్తాను, నిన్ను వ్యతిరేకిస్తా. నా ప్రసాదం మంచిది కాదు అన్నప్పుడు నీ ప్రార్థనలు నీ పూజలు కూడా నాకు మంచివి కావు. నువ్వు ఎట్లా గౌరవిస్తావో, నువ్వు అని పిలిస్తే నేను నువ్వు అని పిలుస్తా, మీరు అని పిలిస్తే నేను మీరు అని పిలుస్తా. నువ్వు ఉండేదాన్ని బట్టే నా తత్వం ఉంటది. నేను చాలా హిందువులలో చాలా ఓపిక సహనం చాలా ఎక్కువ. హిందువులకి మత కల్లోలాలు పెట్టేదే హిందువులు, మతాలను రెచ్చగొట్టేదే హిందువులు అనే ఒక ముద్ర కూడా హిందువుల మీద చూపించమని ఒకటి. హిందువులు రెచ్చగొట్టింది ఒకటి, గోరక్ష పేరుతోటి హిందువులు రెచ్చగొడతారని అంటారు, గోరక్ష శ్రీరాముడి పేరుతోటి హిందువులు రెచ్చగొడతారని అంటారు. భారతీయ జనతా పార్టీలో రాజకీయంగా ఉండి మత కల్లోలను రెచ్చగొడతారు ఈ ఓల్డ్ సిటీలో అని చెప్పేసి హిందువుల పైన ముద్రలు ఉన్నాయి. చెప్తా సింహాద్రి ఒకటి చెప్తాను. ఫస్ట్ నాకు ఈ మాట నచ్చలేదు, రెచ్చగొడతారు హిందువులే రెచ్చగొడతారు అనేది నచ్చలేదు. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏందబ్బా, ఫ్యాక్ట్ ఎక్కడ చూపించు, నువ్వు ఒక్కడ చూపించు, ఒక ఆధారం. సంజయ్ వస్తాడు ముస్లిం ఏరియాలకు పోతాడు, మొన్న ముత్యాలమ్మ గుడిని కూలగొట్టిరు, ముత్యాలమ్మ గుడిని కూలగొట్టిండు, తల్లిని దండిండు, రెచ్చగొట్టడం అది కాపాడుకునే బాధ్యత మాకు లేదా? అట్లా ఎన్ని జరగలే. ఎవడో ర్యాపిడో బండి మీద ఒక హిందూ బొట్టు పెట్టుకుని ర్యాపిడో బుక్ చేసుకుని పోతాడు, ఒక ముస్లిం మహిళను ఎక్కించుకొని పోతాడు, బుక్ చేసుకుంది, బండి ఎక్కింది, తీసుకొని పోయిండు. కానీ బొట్టు పెట్టుకున్నందుకు నువ్వు ఏం చేస్తున్నావు ఏంది అని చెప్పి తెలియదు. డైరెక్ట్ మా ముస్లిం మహిళను ఎందుకు ఎత్తుకున్నావు అని చెప్పి కొట్టిండు. ముస్లిం వాళ్ళు వచ్చి కొట్టిరు, గ్యాంగ్ వారు చేసిరు. అవి కావా, అవి కనబడవా? కేరళలో ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ అంతా, ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారి చంపేసారు. మొన్న కర్ణాటకలో బజరంగ దళ కార్యకర్తను చంపేసారు. బెంగాల్లో ఆర్ఎస్ఎస్ కుటుంబాన్ని చంపేసారు. ఎన్ని చెప్పాలి నీకు, చెప్పు, ఎన్ని సంఘటనలు జరిగినాయి? మరి ఎందుకు జరుగుతా ఉంటాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు సరే నేను చెప్పి ఒక హిందూ ఒక ముస్లింని చంపింది చూపించు, ఒక హిందూ ఒక క్రిస్టియన్ని చంపింది చూపించు. పోరబ్బా తొందరగా. హిందువులకు ఉన్న సహనము ఎవరికి ఉండదు, నేను చెప్తున్నా. మరి అంత సహనం ఉన్న వాళ్ళపైన ఇప్పుడు ఎంత సహనం ఉన్నా తల్లి దగ్గరకు వస్తే ఎవరికైనా కోపం వస్తుంది. తల్లి దగ్గరకు వస్తే కోపం రాదా? వస్తుంది ఎవరికైనా. తల్లి కుటుంబం దగ్గర తల్లి లాంటిదే. ఇంటి లోపల కులం, ఇంటి బయట హిందుత్వం అంతే. నీ కులం ఏదైనా కానీ ఇంటి లోపలనే ఉండని, ఇంటి బయటకు వస్తే హిందుత్వం అంతే. ఓకే, ధర్మం గురించి కులం గురించి ఇంత చెప్తారన్నా, అసలు ధర్మం అంటే ఏంటిది? అంటే ఇప్పుడు ఎక్కడ హిందువులను చూసినా కూడా, ఎవరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది చేసినా వాళ్ళు నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ధర్మం 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 అంటారు. అసలు ధర్మానికి ఒక డెఫినేషన్ చెప్పండి, ఒక పురోహితుడిగా మీరేం చెప్తారు? ధర్మానికి నేను ధర్మం అంటే చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ధర్మం అనుడితోటే ఫస్ట్ గుళ్ళ గురించి తీసుకుందాం. మనం గుళ్ళలో ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ వారాలు ప్రతి రోజు కూడా ప్రసాదాలు అన్నదానాలు చేస్తుంటారు. లేనివాడు తినడానికి ఉపయోగపడుతుంది. అవునా? గోపాలు, ఆవు పాలు, ఇప్పటిదాకా ఆవు మాట్లాడుకున్నాం. ఆవు ఆ జంతువులని ఎట్లాంటి హాని చేయకుండా వాడిని రక్షించుకుంటాం. ఇది ధర్మం చెప్పింది. ఇవన్నీ కూడా హిందూ ధర్మం. దేవీ దేవతల పూజలు చేస్తాం,
అందరం బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా సుఖంగా ఉండాలని పూజిస్తాం. నీ కుటుంబమే నా కుటుంబమే కాదు, అందరూ బాగుండాలని పూజిస్తాం. ఎంతవరకు వీలైతే అంతవరకు సహనంగా ఉండడానికి కోరుతాం, కోపతాపాలను తగ్గించుకుంటాం. ఇంత ఎవరితోనైనా ప్రేమగా ఉంటాం అబ్బా, కలుపుకపోతాం మనం అందరినీ. హిందూ ధర్మంలో అది ఉంటుంది, అందరినీ కలుపుకపోయే తత్వం ఉంటుంది హిందూ ధర్మంలో. ఇంకేం కావాలి చెప్పి హిందూ ధర్మం గురించి? ఎవడైనా సహాయం అంటే ఫస్ట్ రూపాయి సహాయం చేసేది హిందువే చేస్తారు. ఇప్పుడు ముస్లింలు క్రైస్తవులు నేనైతే చూడలేదు. నేను చూసింది ఏం తెలుసా, వాళ్ళ పేర్లు పెట్టుకొని డబ్బులు దండుకున్నారని తెలుసు, కానీ ఎక్కడ సహాయం చేసినట్టు నాకు ఎక్కడ కనవలే నాకు. సరే, అంటే వీళ్ళు పేర్లు, దేవుళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళు డబ్బులు దండుకుంటారు అంటారు కదా. చాలా వరకు హిందువుల్లో కూడా వీళ్ళు జాతకాలు చెప్తా ఉంటారు కదా, కొందరు పూజారులు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతా ఉన్నది, కొత్త సంవత్సరానికి కూడా జాతకాలు చెప్తా ఉంటారు. ఈ జనవరి 1వ తారీఖు నుండి నీ జాతకం ఇట్లుంటుంది, నీ జీవితం ఇట్లుంటుంది, నీ జీవితంలో ఈ మలుపులు వస్తాయని చెప్తారు కదా. ఇవి ఎంతవరకు వాస్తవాలు? జనవరి 1 అనేది మనకు సంబంధించింది కాదు, అసలు సంబంధించింది కాదు. ఉగాది నుంచి ఉగాది మనకు లెక్క. మరి ఈ జనవరిని 1 బేస్ చేసుకొని, జనవరి 1ని బేస్ చేసుకొని కొత్త సంవత్సరంగా చాలా మంది పురోహితులు కావచ్చు, ఇంకా రకరకాలుగా వాళ్ళందరూ కూడా మరి జాతకాలు చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పేటివన్నీ తప్పులేనా? తప్పులేండి, నేను 100% తప్పులేని. చాలా మంది బ్రాహ్మణులే చెప్తా ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, జాతక చక్ర ప్రకారము చెప్తే ఏం కాదు, కానీ ఈ సంవత్సరం గురించి చెప్తే మాత్రం తప్పే అంట. నేను ఈ సంవత్సరం గురించే చెప్తా ఉంటాను, ఈ సంవత్సరం గురించి. ఎందుకంటే జాతక చక్రం అనేది లైఫ్ లాంగ్ సంబంధించిన విషయం కాబట్టి నువ్వు ఇవాళటిదే కాదు, రేపటిది తెలుసుకోవచ్చు, ఎల్లుండిది తెలుసుకోవచ్చు, వచ్చే సంవత్సరంది కూడా తెలుసుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ ఈ సంవత్సరం నుంచి నీకు ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాదికి చెప్పాలి, అది లెక్క. ఈ సంవత్సరం నుంచి చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాదికి చెప్పాలి. నువ్వు జనవరి నుంచి జనవరి చెప్తే అది ఇంగ్లీష్ సంవత్సరం కదా, ఇంగ్లీష్ డేట్ కదా, దానికి ఎట్లా చెప్తావు? సో ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఉత్తవే 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 పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వేణుస్వామి అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా మంది ఫాలో అవుతారు, సెలబ్రిటీలు పోయి లక్షలు ఇచ్చి ఆయన దగ్గర జాతకం చూపించుకుంటారు. ఆయన చెప్పేది కూడా ఉత్తదే. నేను ఎవరు చేసినా నేను ఉత్తదే అని చెప్తాను, నేను ఎవరు చేసినా ఉత్తదే అని చెప్తాను. ఎందుకంటే అది లెక్క కాదు కదా. మనకు పంచాంగ శ్రవణం అని చెప్పి కూడా చెప్తారు, సాయంత్రం పూట ఉగాది రోజు ఏం చెప్తారు, ఈ సంవత్సరం వానలు ఎట్లున్నాయి, వరదలు ఎట్లున్నాయి, ఈ సంవత్సరం ఎండలు ఎట్లున్నాయి, ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది, ఈ సంవత్సరం ఆదాయం ఎట్లుంది, వ్యయం ఎట్లుంది. నేను మొన్న కూడా ఒక స్టేటస్ పెట్టిన, నేను భూకంపం వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఏది పోయిన సంవత్సరం వచ్చేది ఈ సంవత్సరమే చెప్పిండు. పోయిన సంవత్సరంలో రాసిన పంచాంగం ఈ సంవత్సరం వచ్చిందా లేదా? మొన్న భూకంపం చూపించనా? వచ్చింది. అంటే ఆ సంవత్సరానికి సంబంధించింది ఏదైనా అంటే మంచి చెడు ఏదైనా ఉంటే తెలుసుకొని జాగ్రత్తగా ఉండడానికి ఉగాది పంచాంగ శ్రవణం అని చెప్పి చెప్తారు. అసలు ఎట్లా పాసిబుల్ అవుతుందన్న? అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని మీరు ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతారు? అది అంటే అది నిజంగా పాసిబులే. ఎట్లా పాసిబుల్ అయితే ఏ లెక్క ప్రకారం మీరు భవిష్యత్తును ముందే గ్రహించగలుగుతారు? పైన తిరిగే గ్రహ సంచారాన్ని బట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పగలరు. సరే, ఓకే. అంటే గ్రహాల విషయానికి వచ్చేసరికి, భూకంపాల విషయానికి వచ్చేసరికి సైంటిస్టులు కూడా కనిపెడతారు. అంటే నేను ఒక మాట చెప్తా, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. ఏ గ్రహం ఎంత దగ్గరికి వస్తుంది, ఎంత దూరం పోతుంది, భూమిలో ఎటువంటి మార్పులు వస్తాయని చెప్తారు. బట్ మనుషుల యొక్క జీవితాలను మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు? అంటే నువ్వు వచ్చే సంవత్సరం ఆర్థికంగా బలపడతావు, వచ్చే సంవత్సరం నువ్వు అంత దుఃఖాలలో ఉంటావు, ఈ రంగు షర్ట్ వేసుకుంటే నువ్వు మంచిగా సంతోషంగా ఉంటావు, ఇది ఎట్లా చెప్పగలుగుతావు? మనిషికి గ్రహ సంచారం అనేది మొత్తం మనిషి జీవితము మొత్తం ఇన్ని సంవత్సరాలు గ్రహ సంచారాన్ని బట్టి 119 సంవత్సరాలు, 29 సంవత్సరాలు, 119 సంవత్సరాలు మనిషి జీవనం. అంటే జీవితంలో వాడు పుట్టిన దగ్గర నుంచి 9 గ్రహాలు కూడా వాడి జాతక చక్రంలో వచ్చిపోయి ఉండాలి ఖచ్చితంగా. సపోజ్ నేను ధనుస్సు లగ్నంలో పుట్టిన, ధనుస్సు లగ్నం అనేది ధనుర్లగ్నంలో పుట్టిన, ధనుర్లగ్నం నుంచి ఈ లగ్నాలన్నీ వచ్చిపోయి ఉండాలి. అంటే 119 సంవత్సరాలు మంచి బతకాలి కదా. 119 సంవత్సరాలు ఒక్కొక్క గ్రహము ఏ పీరియడ్లో ఏది చేస్తుంది. గురు మహర్దశ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, శుక్ర మహర్దశ ఏం చేస్తుంది, చంద్ర మహర్దశ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇట్లా ఆ దశలను బట్టి మనిషి విధి విధానాలను చెప్పేస్తారు. దశ అంతర్దశలను ఉంటాయి, దాన్ని బట్టి విధి విధానాలు చెప్పేస్తారు. దాంట్లో ఆశ్చర్యమే ఉంది. ఆ గ్రహాలు ఇప్పుడు సపోజ్ చంద్రుడు బాగాలేదనుకోండి, మనకి ఆలోచన విధానం మారుతుంది, భయం అనిపిస్తుంది, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఒకటేంది, చాలా రకాలుగా ఉంటాయి. అంటే అది నిజంగా వాస్తవాలు ఉంది కానీ చెప్పేవాడు కరెక్ట్ అయి ఉండాలి. చెప్పేవాడు కరెక్ట్ అయి ఉంటే పర్ఫెక్ట్గా నడుస్తుంది. అంటే హిందువుల్లో కూడా దొంగ బాబాలు ఉన్నారు, ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు అబ్బా, ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు.
ఇప్పుడు పని చేత కాకుండా ఉంటే ఉమ్. దొంగగా క్రియేట్ అవుతారు. అంటే మంచి సక్రమంగా పని చేసుకోవాలి తప్ప ఈ తప్పుడు జాతకాలు చెప్పు చెప్పకూడదు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మీరేమైనా చెప్పగలుగుతారా అంటే జనవరి 1 నుండి? నేను ఏం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు మనం వచ్చింది వేరే గురించి, వేరే సబ్జెక్టు, మళ్ళీ ఈ సబ్జెక్ట్ పోతుంది. అంటే మీరు ఇన్ని విషయాలు బాగానే చెప్తా ఉన్నారు కదా, మీరు అంటే ఆర్ఎస్ఎస్లో ఏమైనా పనిచేసిండ్రా? ఆర్ఎస్ఎస్లో అంటే ఆర్ఎస్ఎస్ గురించి విన్నా, చదివినా, చూసినా, ఆర్ఎస్ఎస్ శాఖలకు పోయినా, తర్వాత ఆర్ఎస్ఎస్ మనుషులతో తిరిగిన. మా తాతయ్య కూడా ఆర్ఎస్ఎస్లో ఉండే, కానీ నేను ఆర్ఎస్ఎస్లో పనిచేయలేదు, బజరంగ్ దళ్లో పనిచేసిన. బజరంగ్ దళ్లో పనిచేసారు. అంటే ఆర్ఎస్ఎస్కి బజరంగ్ దళ్కి డిఫరెన్స్ ఏంది? ఆర్ఎస్ఎస్ వచ్చేసి సేవాభావాలు మొత్తం. ఒక ఇప్పుడు సపోజ్ ఏమన్నా ఫ్లడ్స్ వచ్చినా, ఏది ఉన్నా కానీ ఫస్ట్ నిలబడేది ఆర్ఎస్ఎస్. దేశ రక్షణ ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యం. బట్ ఆర్ఎస్ఎస్ అంటే దేశ రక్షణ అంటారు కానీ కేవలం హిందువుల లేదు తప్పు. చాలా ఆర్ఎస్ఎస్ లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రతి ఒక్క మతం వాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఉన్నారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ లో ఉన్నారబ్బా, చాలా మంది ఉన్నారు. మరి నేను ఎక్కడ వినలేదన్న. నేను చూపించమంటే చూపిస్తా. నిజంగా చాలా మంది ఉన్నారు. నేను మీ దగ్గరే వింటున్నా ఫస్ట్. చాలా మంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా విన్నారా? నువ్వు మా పిల్లలు కూడా ఇల్లేదట. మరి ఉన్నారు, 100% ఉన్నారు. ముస్లిం మంచి పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పొజిషన్ లో ఆర్ఎస్ఎస్ లో. ఇక్కడ ఈ తెలంగాణ నుంచి మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా? తెలుగు వాళ్ళు ఉన్నారు, కాకపోతే పొజిషన్ లో లేకపోవచ్చు. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. అరే ఆర్ఎస్ఎస్ అంటే హిందూ సంస్థ ఏం కాదబ్బా. హిందూ సంస్థ ఆర్ఎస్ఎస్ అంటే దేశ రక్షణ, సేవాభావము, ధర్మంగా నిలబడ్డం, అన్యాయం జరగకుండా కాపాడు. ఆర్ఎస్ఎస్ అనేది కేవలం హిందుత్వ మతాన్ని కాపాడుకోవడానికి పుట్టిందే ఒక ఆర్ఎస్ఎస్. నీకు ఆర్ఎస్ఎస్ అనేది ధర్మ రక్షణ చేస్తుంది. ధర్మం హిందూ ధర్మం అంటే ధర్మం అంటే ఒక హిందూ ధర్మం అనే కాదు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్తుంది. నీకు మొన్న కేరళలో ఫ్లడ్స్ వచ్చినాయా? వయమ్మాడో ఏడ వచ్చింది, వయనాడులో వచ్చింది కదా. వస్తే అక్కడ సేవ చేసింది ఎవరు చెప్పు? ఆర్ఎస్ఎస్. ఆల్మోస్ట్ అక్కడ ముస్లిమ్స్ కుటుంబాలే ఉన్నాయా అక్కడ? ఆల్మోస్ట్ ముస్లిమ్స్ కుటుంబం. ఎందుకు పోయి సేవ చేసారు? హిందువులకే చేయాలి కదా, హిందువుల బొట్టు పెట్టుకునే కాపాడాలి కదా, ఎందుకు కాపాడాలి? అట్లా ఉండదు. ఆర్ఎస్ఎస్ అనేది దేశాన్ని మొత్తం రక్షించడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యం. ఆర్ఎస్ఎస్ లో కేవలం దేశ రక్షణ గురించి పెళ్లిళ్ళు చేసుకోకుండా దేశానికి అంకితమైన వాళ్ళు చాలా మంది, వాళ్ళ జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఏం సాధిస్తారంటే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. భగత్ సింగ్, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఏం సాధించారు వీళ్ళు? వాళ్ళు సాధిస్తేనే కదా మనం ఇవాళ సంతోషంగా తిరుగుతున్నాము. మీరు కూడా అట్లా అయ్యే ఉద్దేశంలో ఆ దిశలో అడుగుజాడలలో పోతారు. నాకు ఆ అడుగుజాడాలు అంటే ఇష్టం, నాకు ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టం, ఆ భావజాలాలు ఇష్టం. క్రమశిక్షణ ముఖ్యంగా చాలా ముఖ్యమైనది ఏంటంటే క్రమశిక్షణ నేర్పిస్తారు. అసలు ఈ జనరేషన్ ప్రతి ఒక్క పిల్లవాడు ఆర్ఎస్ఎస్ లో జాయిన్ కావాలి. ఎందుకంటే ఇవాళ 13-12 ఏళ్ళ పూరలు గంజాయిలు మందులకు అలవాటు పడుతున్నారు. వాళ్ళకు తల్లిదండ్రులు తీసుకుపోయి ఆర్ఎస్ఎస్ లో జాయిన్ చేయించాలి. ఆర్ఎస్ఎస్ లో అలాంటి క్రమశిక్షణ మళ్ళీ ఎక్కడ దొరకదు. ఆర్ఎస్ఎస్ అంత గొప్పది. నా పిల్లలైనా ఆర్ఎస్ఎస్ లో జాయిన్ చేస్తారు. అంటే ఇన్ని విషయాలు బాగానే ఉన్నాయి. ఒక ముద్ర ఉంటుంది. మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉన్నారు కదా, బీజేపీలో ఉన్న వాళ్ళు భవిష్యత్తులో మంచి పోస్టులలో ఉండాలి, రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ ఉండాలి, అంతేనా? తప్పు, చాలా తప్పు. వాస్తవమే ఇది. నేను నిరూపిస్తా కదా నీకు. బెంగాల్లో ఒక మహిళ ఉంటుంది తెలుసా? బెంగాల్లో ఒక మహిళ ఇళ్ళలో పనిచేస్తుంటది, ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. బండి సంజయ్ అన్న చాలా చిన్న స్థాయి కార్యకర్త, వాళ్ళ ఆయన అధ్యక్షుడే. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కదా. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్కడుంది ఆర్ఎస్ఎస్? ఆయన ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ అయింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాదు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు 7 తరాల నుంచి ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు రాజకీయంగా పార్టీలకు తొందరగా రారు. ఫస్ట్ వాళ్ళదంతా ఆర్ఎస్ఎస్ అనే పద్ధతి వేరు, బీజేపీ పద్ధతి వేరు. ఆర్ఎస్ఎస్ లో ఉండి వాళ్ళు దేశ సేవనే, వాళ్ళకి కావాల్సిందంటే దేశ సేవనే. వాళ్ళు రాజకీయం వేరు, ఇది వేరు. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంటే ఏంటంటే కొంచెం మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్తాం తప్ప ఆర్ఎస్ఎస్ తోటి పార్టీలో అది ఉండాలని ఏం లేదు. ఆర్ఎస్ఎస్ లో మన లేని వాళ్ళు చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏం లేని వాళ్ళు మంచి పొజిషన్, ఏం టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, అంటే ఈ విషయాలన్నీ బాగానే చెప్తున్నారు. మీరు రాజకీయంగా బీజేపీలో రాణించేది ఉందా అన్న? అంటే ఏ విధంగా? ఒక మంచి పోస్ట్లో, ఒక పదవిలో. ఇప్పుడు చాలా ఇండ్ల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, కష్టపడతారు. అంటే నేను ఒకటి చెప్తా, రాజకీయ నాకు అంటే
ఎంతో మంది అధ్యక్షులు వస్తుంటారు పోతుంటారు, కానీ కార్యకర్త అనే బిరుదు మాత్రం ఫైనల్. దాన్ని ఎవరు తీయలేరు పెట్టలేరు. రెండోది, జెండా పట్టేది కార్యకర్తే, జెండా మోసేది కార్యకర్తే, ఒక నాయకుడిని తయారు చేసేది కార్యకర్తే, ఒక నాయకుడిని నిలబెట్టేది కార్యకర్తే, ఒక నాయకుడిని గెలిపించేది కార్యకర్త. కానీ నాయకుడికి ఉన్నంత గుర్తింపు లాభం కార్యకర్తలకు ఉండదు. కార్యకర్తలకు అవసరం లేదు అంటున్నా. కార్యకర్తలకు ఒకరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఇదే బీజేపీ కాదు, ఏ పార్టీకైనా కార్యకర్తను గుర్తించాల్సిన అవసరం లేదు, ఏ పార్టీకి కూడా. ఎందుకంటే వాడు పనిచేసే దాన్ని బట్టి వాడికి కావాలి. ఇప్పుడు నేను అడగలే పోస్టులు, ఏం పోస్టులు అడగలే నేను బీజేపీలో ఇప్పుడు దాకా పోయి. నేను ఇంత పనిచేసినా నాకు ఈ పోస్ట్ ఏమని చెప్పి నేను అడగలే. నాకు అవసరం లేదనిపించింది. ఎందుకంటే నేను కార్యకర్తగా స్వేచ్ఛగా ఉన్నా. నేను ఏ పని అంటే ఆ పని చేయవచ్చు, ధర్మం గురించి తిరగచ్చు, బీజేపీ పార్టీ గురించి పని చేయొచ్చు, అన్నిటి పరంగా కాదు. కానీ ఒక పోస్ట్ అనేది నేనంటే తీసుకుంటే ఒక దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది, స్వేచ్ఛగా పని చేయలేను. కానీ కార్యకర్త అనే పోస్టే చాలా గొప్పది. దాని మించిన పోస్ట్ అయితే ఏది ఉండదని నా ఆలోచన. చాలా పోస్టులు వస్తాయి, కానీ మనల్ని మించిన కార్యకర్తను మించిన పోస్ట్ అయితే ఏది లేదు. ఇది ఇంకోటి ముఖ్యంగా బీజేపీలో కార్యకర్త అంటే గొప్పోడే. బీజేపీలో పనిచేసిన ఏ కార్యకర్త అయినా గొప్పోడే. ఎందుకంటే ఒకళ్ళు తిండి పెట్టాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళే సొంతంగా మేమే సొంతంగా ఇంటి నుంచి వండుకొని మా సొంత డబ్బులతోటే మేము పోయి పని చేస్తాం. ఎడికలు వస్తాయి మరి మీకు డబ్బులు సంపాదించుకుంటాం అబ్బా. మాకు వచ్చే కష్టాన్ని దానిలో రూపాయి పెట్టుకుని సంపాదించుకుంటాం. కష్టాన్ని అంతా కూడా ఇట్లా పార్టీకి పూర్తిగా ఏం పెడతాం, లక్షలు ఏం పెట్టాం కదా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక పూట పోయి ప్రచారం చేసి వస్తాం, గెలిపించుకోవడం, మాకు ఇష్టమైన నాయకులను గెలిపించుకోవడానికి ప్రచారం చేసి వస్తాం. ఓకే, మీకు ఇష్టమైన నాయకులు అంటే నాకు తెలిసి మీ నాయకుడు చీకోటి ప్రవీణ్. అంటే చాలా మంది ఉన్నారు, చాలా మంది అంటారు చీకోటి ప్రవీణ్ రైట్ హ్యాండ్ అంటాడు సుమంత్ను, నిజమేనా? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒక అన్న మాకు ఒక ఆదర్శం. అంటే నేను అన్న ఎట్లా అంటే ఒక హెల్పింగ్ నేచర్, చాలా మనిషి హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి. ధర్మం అంటే ధర్మరక్షణ అంటే ముందుండే మనిషి. కష్టము అంటే అంటే పిల్లల్ని ఒక అన్న ఎట్లయితే కాపాడుకుంటాడో అట్లా కాపాడుకుంటాడు మమ్మల్ని. మంచి అభిమానము, ప్రేమ, ఆప్యాయతలు. ఫస్ట్ మనిషికి ఏం కావాలి తెలుసా? ఎంత ఎదిగినా కానీ చిన్న వాళ్ళని మర్చిపోతే అహంకారంగా చూస్తాడు. కానీ ఈయన అట్లా కాదు. చిన్న దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ, ఆప్యాయత. ప్రేమ అంటే కార్యకర్తలకు కావాల్సిన ప్రవీణ్ మీద ప్రేమ బాగానే చూపిస్తున్నావు అన్న. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయనకు సంబంధించిన సెటిల్మెంట్లు అన్ని కూడా దందాలు నువ్వు చేస్తావు. ఆయన నవ్వుతోటి కవర్ చేయకన్నా సెటిల్మెంట్లను. సింహాద్రి, ఆయన ఫస్ట్ మనం ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయనకు సెటిల్మెంట్లు దందాలు చేయాల్సిన అవసరము లేదు మనకి. చీకటి ప్రవీణ్ సెటిల్మెంట్ దందాలు చేయడు. ఆయన చాలా నీతి, క్లియర్ పేపర్ అబ్బా, వైట్ పేపర్. ఆయన చీకటి ప్రవీణ్ వైట్ పేపర్, వైట్ పేపర్, లోపల అంతా డార్క్ లేదు, మొత్తం క్లియర్ వైట్ పేపరు. ధర్మం గురించి, న్యాయం గురించి. ఇప్పుడు అంతా బయట డార్క్ అయితే ఏదో ఒకటి చేయాలి కదా. ఆయన ఏదో ఏ గవర్నమెంట్ అయినా ఏదో ఒకటి ఇబ్బంది పెడతారు. లేదు, అంత లేదు. మొత్తం వైట్ పేపర్. ఎవరికి హెల్ప్ కావాలన్నా ముందుండే వ్యక్తి. ఏ సమస్య ఉన్నా కానీ ఆయన చెయ్యి పైన ఉంటుంది కానీ కింద మాత్రం ఉంటుంది పక్క. ఓకే, అంతే. సమస్య చాలా చాలా మంచి మనిషి. అంటే నాకు అన్న పరిచయం అయింది నాకు 3 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ నేను ఎందుకు పరిచయం అన్న దగ్గరికి నేను ఎప్పుడు పోయినా అనేది నేను చెప్తా. అయితే ఆయనది ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఒక ఆవు దూడకి దెబ్బ తాకితే అన్న ఇమీడియట్లీ కార్లో కాపాడి ఆ దూడని తీసుకుపోయి ఆయన గోశాలలో ఉంచి పెంచిండు. నేను అక్కడ ఫిదా అయిపోయినా నేను. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి అది తాకితే దాన్ని తీసుకుపోయి పెంచి అలా చేసిండు అంటే చాలా గొప్ప మనసు అనుకున్నా. ఆయనతో పరిచయం అయిన తర్వాత ఇంకా ఆయన మనసు ఇంకా గొప్పగా తెలిసింది నాకు. ఇంకా గొప్ప తెలిసింది. పెద్ద పెద్ద పనులని కూడా చేస్తాం, పెద్ద పనులు. తప్పబ్బా లేదా విక్రమ్ సింహాద్రి ఎప్పుడు ఒక మనిషి మీద తొందరగా నిందలేదు. మరి బయట నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసినాయి. నీకు చెప్పేటోళ్ళు 100 రకాలుగా చెప్తారు కానీ అట్లా తప్పు. చాలా గొప్ప మనిషి ఆయన. అంటే అందరికి రాదు ఆ మనసు అంటున్నాను. నాయకులు చాలా మంది పుడతారు, నాయకులు చాలా మంది వస్తుంటారు పోతుంటారు. అంత స్పెషల్ ఏముంటుంది అన్న చీకోటి ప్రవీణ్ దగ్గర? స్పెషల్ అంటే ఇప్పుడు నీకు ఒక కార్యకర్త కావాల్సింది ఏం చెప్పు. కార్యకర్తకు కావాల్సింది నువ్వు ఇచ్చే డబ్బు కాదు, నువ్వు ఇచ్చే కార్లు కాదు, మనస్ఫూర్తిగా పలకరించడం. ఏం సుమంత్ ఎట్లున్నావు, తిన్నావా, బాగున్నావా, ఎట్లున్నారు, చెల్లి ఎట్లుంది, పిల్లలు ఎట్లున్నారు, చాలు. ఈ పలకరింపు చాలబ్బా. ఏ కార్యకర్త కానీ ఈ పలకరింపు చాలు. ఇది ఉంటే చాలు, వాడి గురించి ప్రాణం ఇస్తాడు కార్యకర్త. అది చూపిస్తాడు చీకోటి ప్రవీణ్. చూపిస్తాడు. కష్టం అంటే ముందుంటాడు చాలు. ఓకే, అంతకన్నా ఎక్కువ ఆశించద్దు మనం.
ఓకే. కానీ ఇంకోటి మామూలుగా నాకు తెలిసిన విషయం ఏంటంటే సుమంత్ అనేట ఆయనకు ఈ యొక్క ముస్లిం గొడవలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఒకటి తెలుసుకున్నా, మీ చిన్ననాటి తనంలో ఒక సంఘటన మర్చిపోలేదు ఒకటి జరిగిందట. మీకు దగ్గరి మిత్రుడే నాకు చెప్పిండు నిన్న అడిగితే, మీ పిల్లక కత్తిరించిండ్రు ముస్లింలు అందరూ కలిసి అని. జరిగింది అది 25 years బ్యాక్. అది 25 years అయితే మేము అప్పుడే వేద పాఠశాల నుంచి చదువుకుని వచ్చినాం. చదువుకుని వచ్చిన తర్వాత నా ఏజ్ పిల్లలందరూ స్కూల్లో పోతుండే. నేను అంటే నాకు 10 years 8 to 10 years ఉంటాయి. నా ఏజ్ పిల్లలందరూ స్కూల్కి పోతుండే, నేను ఇంట్లో ఉంటుండే. నాకెవరు తోడు ఉండకపోతుండే. బోరు ఎంతసేపు అని టీవీలు చూస్తాం. మాకు హాలిడేస్ ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండి వచ్చిన నేను. వచ్చిన తర్వాత బోరు కొడుతుందంటే క్రికెట్ అంటే బాగా ఇష్టం నాకు. క్రికెట్ ఆడదామని చెప్పి గ్రౌండ్లు అన్నీ తిరిగిన, ఏడా దొరకలే. అయితే గోల్నాక దగ్గర లంక అని ఒక ఏరియా ఉంటుంది, అడిదికంతా మసీదులు అవి ఉంటాయి. అక్కడ ఖాళీ గ్రౌండ్లో ఆడుతుంటాం. అక్కడ ఆడుతుంటే నేను అక్కడికి వెళ్ళిన సైకిల్ దొక్కుంటూ వెళ్తే ఇక అక్కడ జరిగింది ఆ సంఘటన. ఇక అది నేను ఆ రోజు వచ్చి ఇంట్లో చెప్పిన. చెప్తే ఏం చేసారు అక్కడ? ఏం అంటే వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు, ముస్లింలే అందరూ. అంత ముస్లిమ్స్ ఉన్నాయి. అంటే నేను చూసింది అయితే ముస్లిమ్స్ చూసిన. ఇట్లా పిలకతో ఆడుతూ మీ పిలకతోటి అది పెద్దగా ఉండేది, చాలా పెద్దగా ఉండేది. ఆడుతూ షికా అంటారు దాన్ని. ఆడుతూ వెనక నుంచి ఒక వచ్చి కత్తెరతోటి బ్లేడ్ తోటి మరి సప్పని కోసేసిండు. సగం తెగింది. ఇంటికి పోయి చెప్పిన. చెప్తే నమ్మలే. నేను కూడా వదిలేసిన. నేను పట్టించుకోలే. అంటే నేను అనుకున్నా నమ్మరేమో అనిపించింది. మళ్ళీ మా అమ్మకి చెప్తే కొడుతుందేమో అని చెప్పి మా అమ్మ నమ్మలే. నువ్వే కట్ చేసుకున్నావు కదరా అన్నది. సరే పోనీ వాళ్ళు ఇప్పుడు అంత ఇక్కడ జరిగింది ఫస్ట్. అక్కడ ఏంటంటే నేను అక్కడ అట్లా జరిగిందని చెప్పంటే నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు అని చెప్పి నన్ను కొడతారు. అక్కడ ఎందుకు పోయినావు, నువ్వెందుకు ఇంట్లో కూర్చోకుండా నువ్వు ఆడికి ఎందుకు పోయినావు అని చెప్పి నన్ను కొడతారని చెప్పి మెల్లగా నేనే మా గొడవలు చిన్న ఇట్లా ఆడుతుంటే ఒక ఆయన ఇట్లా అన్నాడు అది అని చెప్పి అది చేసిన. అంతే చెప్పిన ఫ్రెండ్స్కి అందరూ చెప్పినా కానీ ఇంకా అప్పుడు చిన్న పిల్లలము మేము. ఎంత పిల్లలం 6th class 4th 5th class అంతే. అప్పటి నుంచి వెళ్ళి బాగా అది ఉండిపోయింది, అది మనసులో ఉండిపోయింది. అది ఎందుకంటే ఇప్పుడు అది మనకు ఒక గౌరవం లాంటిది. అది షికా అనేది ఒక గౌరవం లాంటిది. ఆ గౌరవం పోయిన ఫీల్ అయినప్పుడు తర్వాత మళ్ళీ మేము పాఠశాలకు వెళ్ళిన తర్వాత మా గురువు గారు కూడా కొట్టారు. అంత అయింది. ఎప్పుడన్నా వారు జరిగేదా మీకు ముస్లిమ్స్ కి గోరక్షణ పోయినప్పుడు? అంటే భౌతికంగా దాడి అయినాయి, కొట్టుకున్నారా? అయినాయి. అయితే చాలా మీరు కొట్టిన సందర్భాలు ఉన్నాయా? మమ్మల్ని కొట్టిన సంబంధాలు మేము కొట్టిన సందర్భాలు. ధర్మం గురించి రిమాండ్ కూడా అయ్యారు. ఏ జైల్లో ఉన్నారు? ఒకసారి చెంచల్గూడలో ఉన్నాం, ఒకసారి చెర్లపల్లిలో ఉన్నాం. ఎన్ని రోజులు ఉన్నారు దాదాపు? అది ఒకసారి 15 రోజులు ఉన్నాం, ఒకసారి 11 రోజులు, ఇట్లా చాలా రోజులు ఉన్నాం. అంటే పూజలు చేసుకుంటూ 10 మందికి మంత్రాలు చెప్తూ అర్చన చేసే పంతులు ఈ ధర్మరక్షణలో భాగంగా జైలు పోయొచ్చి 15 రోజులు రిమాండ్ అయ్యి వచ్చిండు. అంటే ధర్మం గురించి అయినా. అంటే నేను ఒక్కనే కాలేదు కదా, చాలా మంది అయినాం. నేను ఒక్కనే చేసింది కాదు, అందరం కలిసి చేసింది. అందరితో పాటు పోయినామంటే మనం ఒక్కలమే కాదు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు అవుతుంటాం. ఎందుకంటే ఇప్పుడు ధర్మరక్షణ చేసేటప్పుడు అన్ని తెగిచ్చే కదా ముందు పోయేది. అవుతుంటాయి, ఖచ్చితంగా అవుతుంటాయి. అట్లాంటప్పుడు ఇంట్లో ఊరికి పోయినామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పోయి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. జైలు పోయొచ్చు ఉన్నాయి, జరుగుతాయి. ఓకే, నాకే కాదు చాలా మందికి జరుగుతాయి అట్లాంటివి. సరేనా, ఫైనల్గా అంటే ఇన్ని చెప్తా ఉన్నారు కదా, ముస్లింలకు, ఈ యొక్క క్రైస్తవులకు, హిందూ సనాతన ధర్మంలో ఉండే వాళ్ళకు, హిందూవాదులకు ఎప్పుడు కూడా రకరకాల వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. బైబుల్ గురించి, ఖురాన్ గురించి, భగవద్గీత గురించి, ధర్మం గురించి, వీటన్నిటి గురించి మీరేం చెప్తారు ఒక పురోహితుడుగా? నేనేం చెప్తా అంటే ఎవరి గ్రంథం, ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పది. వాళ్ళ హద్దుల్లోనే ఉంచుకోవాలి అది. కానీ దాన్ని ఎదుటి మతం మీద విషపూరితంగా ప్రయోగించద్దని చెప్తాను. ఇప్పుడు నేను కూడా గౌరవిస్తా. నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఫ్రెండ్స్, చాలా మంది రకాల ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను గౌరవిస్తారు, నేను వాళ్ళని గౌరవిస్తా. అవి కేవలము మన మతం వరకే ఉండాలి తప్ప యుద్ధాలకు దారి తీసేటట్టుగా ఉండవద్దు. తర్వాత ఏమవుతుంది, ఇంకోటి ఇదే కాదు, చాలా జరిగినాయి. లవ్ జిహాదీలను జరుగుతాయి, హిందువుల అమ్మాయిల మీద లవ్ జిహాదీలను జరుగుతాయి. తర్వాత చెప్పిన కదా, ఒక ర్యాపిడో అబ్బాయిని తీసుకొని పోతే, నేను ఆ ర్యాపిడో అబ్బాయిని వాళ్ళు కొట్టిరు కదా, మరి కర్ణాటకలో ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే ఒక అతను తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిండు. మరి ఆయనకి సన్మానించలేదు కదా. అట్లా ఎప్పుడు కూడా ఒక లవ్ జిహాదీలు జరుగుతున్నాయి కదా, లవ్ జిహాదీలు జరుగుతున్నప్పుడు మరి మనం హిందువులు కూడా ఎంత దాడి చేయాలి?
అవి రెండు మనసులకు సంబంధించినవి కానీ మతాలకు సంబంధించినవి కాదని చెప్తాను నేను. మతాలు మన వరకే ఉండాలి, మతాలు మన వరకే ఉండాలి, కానీ ఆ మతాలతో యుద్ధాలు జరగద్దని నేనంట. రెండవది ఏంటంటే నా మతం నాకు గొప్పది, నీ మతం నీకు గొప్పది, కానీ నీ మత ప్రచారం తీసుకొచ్చి క్రిస్టియన్స్ చెప్పేది నీ మత ప్రచారం తీసుకొచ్చి నా మీద రుద్దకు బలవంతంగా నా మీద రుద్దద్దు. నాకు నచ్చితే వస్తాడు. అసలు మతం మారడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చాలా నేను తల్లి నమ్ముకోవడం అనే చెప్తాను. నేను మతం మారడం తల్లి నమ్ముకోవడం అనే చెప్తా. నీకు పొద్దున లేచి మీ అమ్మ నాన్న నీకు పొద్దున్న లేచి నీకు కృష్ణ, నారాయణ, సుమంత్ ఇవన్నీ దేవుళ్ళ పేర్లు పెడతారు. ఎందుకంటే రా అని నిన్ను విలువద్దని బోధించద్దని దేవుడి పేర్లు పెట్టుకుని ఆ దేవుడి స్మరణ చేసుకుంటూ ఉంటారు. తల్లి తెల్లారు లేసి అన్నప్రాసన, నామకరణం అని చెప్పి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఎంతో సంతోషంగా గడిపే ధర్మం ఇది. ఎంతో సంతోషంగా గడుపుతుంది తెలుసా హిందూ ధర్మం. ఇప్పుడు ఒక దీపావళి వచ్చినా, ఒక ఉగాది వచ్చినా, ఒక ఏ నవరాత్రులు వచ్చినా అందరూ ఒక దగ్గర జాయిన్ అయ్యి ఒక కుటుంబం, ఉమ్మడి కుటుంబంగా ఉండి ఎంతో సంతోషంగా జీవించేది. అలాంటిది అంత గొప్ప ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టి, మీ అమ్మ నాన్నలను వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టి నువ్వు వేరే మతానికి పోతాయంటే మీ అమ్మ నాన్నకు అన్యాయం చేసినట్టే కదా, తల్లి నమ్ముకున్నట్టే కదా. అసలు ఇంకోటి ఇక్కడ క్రిస్టియన్ మతం అనేది ఫస్ట్ నుంచి మన దగ్గర క్రిస్టియన్ అనేది లేదబ్బా. వచ్చింది ఇదంతా ఫారెన్ నుంచి వచ్చింది, అంతే అంతే మొత్తం అక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిందే తప్ప మన దగ్గర ఇక్కడ ఉంది క్రిస్టియన్ మతం. చెప్పండి ఒక గ్రంథంలో చూపించండి. ఇక్కడ ఇప్పుడు నేను నా రాముడు పుట్టిండని చెప్పి నేను ఆడవాళ్ళు చూపిస్తా, నా కృష్ణుడు పుట్టిండని చెప్పి నేను ఆడవాళ్ళు చూపిస్తా. వాళ్ళని చూపించమని చెప్పండి, చూపిస్తారా? అవుతుందా? నేను నాస్తికులు కూడా ఇదే చెప్తున్నా, మీకు దమ్ముంటే రాండి. మూర్ఖత్వంగా మీరు సంపాదించుకోవడానికి, మీరు డబ్బు సంపాదించుకోవడానికి నా మతం మీద విషం జల్లకండి. నీకు నా దేవుడు లేడని చెప్పి నిరూపించే దమ్ము నీకుంటే నువ్వు రా నాతోటి, నేను తీసుకపోతా. నువ్వు రా, తీసుకపోతా, చూడు. చూసిన తర్వాత నువ్వు అప్పుడు చెప్పు. అంతేగాని ఏదో పుస్తకాలు చదివి, నాస్తికుల పుస్తకాలు 2-3 చదివి ధర్మమే లేదు, హిందువులే లేరు, హిందూ ధర్మమే లేదు, హిందువులు అనే వాళ్ళు పుట్టలేదు, ఇవి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. చాలా సీరియస్ అవుతాం. డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నా. డైరెక్ట్ వార్నింగ్. ఎందుకంటే నా ధర్మం నాకు గొప్పదబ్బా. నా ధర్మం జోలికి రానన్ని రోజులు నేను ఎవరి జోలికి పోను. నా ధర్మం జోలికి వస్తే నా తల్లిని కాపాడుకోవద్దా? నా తల్లిని కాపాడకపోతే నా చేతులకి కాదు వేసుకోవాలి. అందరికీ అదే చెప్తాను నేను, ధర్మాన్ని రక్షించుకోండి, ధర్మో రక్షత రక్షిత. మన ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మనల్ని ఎప్పుడు కాపాడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.